అంబా భవానీ ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. వైజాగ్ కాలనీ వద్ద ఉన్న అంబా భవానీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పంప్ హౌస్ వద్ద నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఏవైనా అడ్డంకులు, ఇబ్బందులు ఉంటే తెలియజేయాలని ఇంజనీరింగ్ అధికారులతో కోరారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని, భూసేకరణ సమస్యలు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. కాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి ఆధారంగా 11 గ్రామాలలోని సుమారు 13,048 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు గాను 184 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అంబా భవానీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు అప్రోచ్ కెనాల్ పూర్తి కాగా పంప్ హౌస్ దాదాపు 3వ వంతు పూర్తయింది. ప్రెజర్ మెయిన్ పైప్లైన్ ప్రస్తుతం పనులు నడుస్తుండగా అన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆగస్టు నాటికి సాగునీటిని అందించాలనే లక్ష్యంగా ఇంజనీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ లిఫ్ట్ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేయడమే కాకుండా ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్టు ఏజెన్సీతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా ఇటీవలే జిల్లా కలెక్టర్ భూసేకరణపై 32 లక్షల రూపాయలను విడుదల చేయగా శాసనసభ్యుల ఆధ్వర్యంలో రైతులకు చెక్కుల పంపిణీ చేసిన విషయం విదితమే. జిల్లా కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ బద్రునాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలమందయ్య, డిప్యూటీ ఇంజనీర్ ప్రభాకర్, ఏఈ శివరాజ్, ప్రాజెక్టు మేనేజర్ దినేష్, రమేష్, నేరేడుగొమ్మ తహసీల్దార్ తదితరులు ఉన్నారు.